అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. నేనైతే సెలవులకి ఇక్కడే వచ్చి ఉన్నాను. మా ఆయన అయితే ఇప్పుడు హోటల్కి వచ్చాడనమాట. హోటల్కి వచ్చాము కదా, అలా వీడియో కవర్ చేద్దామని అయితే మా మామిడి తోటకి వెళ్తున్నాను. పండుగకి వెళ్ళేటప్పుడు మా మామిడి తోట అసలు పువ్వు కాదు కదా, ఏం చివుగురు కూడా లేదు. ఇప్పుడు ఎలా ఉందో ఏంటో అనేది మనమైతే చూద్దాం రండి. మేమైతే ఈరోజు వీడియో మొత్తం కవర్ చేస్తాం. మీకు కంపల్సరీగా వీడియో మొత్తం చూసి లైక్ చేయండి. వీడియో అయితే చూద్దాం రండి. అప్పుడు పండుగకి వచ్చాను, మామిడికాయలు కాసిన తర్వాత వచ్చింది అనమాట. హోటల్ అయినాక వచ్చింది కదా, ఇప్పుడు ఎలా ఉన్నాయి చూపిస్తాను. మామిడికాయలు అప్పుడు అసలు పిండి కాదు కదా, చీకరు కూడా లేదు. ఇప్పుడు చూద్దాం. పుల్ల మామిడికాయలు అదే బుజ్జి లేదు, పైన టెంక్ కూడా తినేసింది చూడు. అదే టెంక్ కూడా తినేని ఆడికి చూడు పుల్ల పండగ బాగుంటుందా. చిన్నక్లాతాను ఇన్ని కాయలు చెట్లు ఉన్నాయి, మామిడికాయలే లేవు, తక్కువ కాయలు అసలు. ఇన్ని తోటలు ఉన్నాయి కదా, ఏంటివే ఎక్కడో కాసినవి వెతుకుతూ వెళ్తున్నాం కానీ మామిడికాయలే వీళ్ళు ఈ చెట్టు కాల్చింది ఏంటి కానీ సరే కాయలు ఉన్నాయి చూపిస్తాను. చూడండి రేకులు ఇవి సూపర్ ఉన్నాయి. ఇదేదో కొరికించింది కానీ బోల్డ్ ఉన్నాయి. పొలకాయలు అవుతాయి ఇంకా వంచాలా. మీరు అదే దొరుకుని పడిపోయింది. మామిడికాయలు పెద్ద ఉన్నాయి. ఒలే గట్టి కొట్టక పడింది పడింది. రెడ్డగా చూడు గుద్దలు కదా తీసేద్రా బాప. ఎక్కడున్నా చూడు ఇప్పుడు చూసారా చుట్టూ మా తోట. పండుగకి వచ్చినప్పుడు ఏటి లేవు, ఇప్పుడు మామిడికాయలు. ఓట్ల ఎలక్షన్కి వచ్చినాము, కరెక్ట్ మామిడికాయ కాదు మంచి చూడండి సూపర్. చూడండి కాయ ఎలా ఉంది చూద్దాం. మా అత్త కొండ పొలంలో దగ్గర దగ్గర ఒక 7-8 రకాల చెట్లు ఉన్నాయి. చిన్న కాయ ఏదైనా తిన్నా చూసినావా, అది ఒక టేస్ట్ అనమాట. ఇది చూడండి రేఖ అందరికీ తెలిసి ఇచ్చారు, అక్కడ రెడ్డగా ఉంటుంది అనమాట. ఇది ఒక టేస్టు. మామిడి తోటకి అయితే ఈరోజు ఈ విధంగా అయితే వచ్చాము. క్లైమేట్ కూడా అసలు బాగా వర్షం వచ్చే చోట ఉందనమాట. ఫుల్ మేఘాలు వేసినాయి. హోటల్కి వచ్చి ఇలాగ ఈరోజు పండుగకి వచ్చినప్పుడు మనకి ఒక ఆకు కలుపుతో పువ్వు ఏమీ లేవు అప్పుడు. ఇప్పుడు చూడండి మామిడికాయలు ఎంత కొట్టించాను కానీ భలేగా ఉంది. ఇది పుల్ల పుల్లగా బాగుంది. వీడియో మీకోసం కవర్ చేయడునా, అప్పుడు చివర్లో ఏమీ లేవు. ఇవి ఎలా ఉంది ఏదైనా చూపిద్దామనేసి మామిడికాయలు చేసింది కాబట్టి అలా తీద్దామని వచ్చినాను. చూడండి మా తోట దగ్గర దగ్గర ఎన్ని చెట్లు ఉన్నాయి కానీ చాలా తక్కువ కాసింది అనమాట. ఇప్పుడు కూడా చాలా తక్కువ కాసింది మామిడి తోట. అందులోని ఇది ఎక్కువ కాసింది. చూడండి చివర్లేస్తుంది. చూడండి చెట్టు ఇది ఒక్క కాయ కూడా కాయలే. ఒక్కొక్క చెట్టు అసలు కాయ లేదు, ఏ కాయ కూడా కాయ కంటున్నది. అక్కడ బంగిడి కలెక్టర్ కాయలేదు కానీ అవి ఎంత స్టేజ్లో లేవు, ఒక్కటి కూడా అందదు. అన్నీ పైన ఉన్నాయి అనమాట. పైన ఉన్నాయి కూడా కాయలే అసలు. అది ఉంది కానీ ఒక్కటి కూడా ఎంత స్టేజ్లో అయితే లేదు, పైన ఉన్నాయి. అక్కడ ఫుల్ అక్కడ కాసినాయి.
ఎంత పైన. వీడియో ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. మీ ఏరియాలో మామిడి చెట్లు ఎలా కాసాయో కంపల్సరీగా కామెంట్ అయితే చేయండి. మా తోటలో అయితే ఇలా కాసాయి అనమాట. ఈ సంవత్సరం చింతపండు కూడా అసలు తక్కువగా ఉంది. చింతపండు కాయలేదు. ఆల్రెడీ చింత చెట్టు కొట్టేశారు, ఒకటి కాయలేదు అసలు. ఆ చింత చెట్టు కొట్టేశారు అనమాట. ఈ విధంగా అయితే ఉన్నాయి. ఇది తీపి ఉంటాయి కానీ ఒక్కటి కూడా లేదు ఆ చెట్టుకి. ఈ చెట్టు అనమాట. తీపి ఉంటాయి కానీ ఒక్క కాయ కూడా కాయలేదు. ఉన్ని కూడా చూడండి ఎలా కొరికినాయి. ఈ చెట్టు తీపి ఉంటాయి అనమాట. ఎన్ని టెంకులు ఉన్నాయి చూడండి, ఎన్ని టెంకులే. అవన్నీ ఎల్లో కలర్ కనిపిస్తున్నాయి, అన్నీ టెంకులే. ఒక్క కాయ కూడా లేదు. తినేని అన్నీ తినేని తీయగా ఉంటుంది అన్నమాట. అనమాట ఈ చెట్టు అంటే కదా, ఇది మా వారు వచ్చారనమాట చిన్నప్పుడట. తీయగా ఉంటాయి ఈ కాయలు మొత్తం అంతా ఉంటుంది అనమాట. ఈ చెట్టు మా వారు వచ్చారు, చాలా చాలా టేస్ట్. ఒక్క కాయ కూడా లేదు ఆయన, అన్నీ కొరికింది. ఎంత పెద్ద చెట్టు ఆయన చిన్నప్పుడు వచ్చారట. ఒక్కొక్కరు ఒక చెట్టు ఉడిచేవాళ్ళట అప్పుడు చిన్నప్పుడు, గుడ్డు మీదకి వచ్చి. మా అత్తమ్మ అలా చెప్తూ ఉంటుందంట. మా అత్త పని చేసుకుంటుంది, పొలాలు ఇరుతుంది. పెద్దవి 2, ఇక్కడ 2 ఉన్నాయి. నేను ఈ కాయ తీసాను నేను. ఇదే కాయ, ఇది కలెక్టర్ కాయ. కలెక్టర్ కాయ కాదట, మోడల్ అట. కలెక్టర్ కాడ మోడల్ అంటుంది. ఇదైతే నేను తీస్తాను, ఎలాగొంత కూడా తెలీదు. కారుతుంది పాలు చూడండి, తీస్తాను అనమాట. అది తిరిగిపోతుంది. పదే స్నానం చేయడానికి రెడీ అయిపోతాండి అనమాట. నువ్వు స్నానం చేసిన వీడియో కూడా తీసేస్తాను నేను. ఏమి నవ్వుతాడేంటి? స్నానం చేసింది కూడా తీసేస్తాను. ఆపను, తీద్దు మనిషి. స్నానం చేస్తాడు మా ఆయన, ఆపిమంటాడు. స్నానానికి ప్రిపేర్ అయిన భర్త. మిరపచ్చి గొప్ప సూప్స్ వస్తాడు. మిరపబళ్ళు, పచ్చిమిర్చి, మిరప చేయి పండి ఇప్పుడు తీసేస్తారనమాట. అవి మిరప చేయి మధ్యలో వెళ్తున్నాం. ఏది ఖర్చుసినా తెలియదు అందులో వెళ్తాం. అమ్మ వచ్చాను మిరప తోటలు బయటికి. రిలీజ్. బాయ్ బాయ్. అయిపోయింది మిరప తోట. బాయ్ బాయ్. లైక్ చేయమని చెప్పా. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, కామెంట్.